బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. జననాట్య మండలి వ్యవస్థాపకులు సంజీవ్, అతని భార్య దీనా రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట హాజరై లొంగిపోయారు. వీరిద్దరూ దాదాపు 25 ఏళ్ల పాటు దండకారణ్యంలో పనిచేశారు. సంజీవ్ 45 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడని సిపి తెలిపారు. 1980లో సిపిఐ పీపుల్స్ వార్లోని జననాట్య మండలిలో గద్దర్ నాయకత్వంలో చేరి 16 రాష్ట్రాల్లో పర్యటించాడని చెప్పారు. సంజీవ్ భార్య కూడా హిందీ, తెలుగు, స్థానిక కోయ భాషలు నేర్చుకుని గిరిజనులను మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షించే విధంగా పనిచేసేవారని వెల్లడించారు. దంపతులిద్దరిపై 40 లక్షల రివార్డు ఉందని తెలిపారు. లొంగిపోయిన వారిపై ఉన్న రివార్డులు వారికే ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. సంజీవ్ దంపతులలాగానే మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని సిపి విజ్ఞప్తి చేశారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి ఇద్దరు కీలక నేతలు సుధీర్ బాబు ఎదుట లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట వీరు లొంగిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 393 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతులు కలిశారని సిపి సుధీర్ బాబు తెలిపారు. మాల సంజీవ్, పార్వతి అలియాజ్ దీనా అజ్ఞాతం వీడినట్లు తెలిపారు. వీరికి ప్రభుత్వం నుంచి లభించే రివార్డులు అందేలా చూస్తామని అంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే ఈరోజు ఇద్దరు మావోయిస్టులు కూడా అయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న లొంగిపోవడం జరిగింది. మనతో పాటు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సార్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సార్, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, లొంగిపోయిన వాళ్ళు? వీళ్ళు జనజీవన స్రవంతి కలిశారు. ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు ఇప్పుడు దండకార్యంలో స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నారు. వీళ్ళు మన యాప్రాల్, ఇతను అయితే సంజీవ్ అయితే యాప్రాల్ ప్రాంతం ఉండి అతను 1980 నుంచి మావోయిస్ట్ ఉద్యమంతో అనుబంధం ఉంది. 1996లో డైరెక్ట్గా దళంలో చేరి మనుగూరు దళం నుంచి ఆపరేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏటూరు నాగారంలో దళంలో పనిచేశారు ఆయన. అలానే అతను పాండవ దళంలో కూడా ఉండడం జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా అతను పార్టిసిపేట్ చేయడం జరిగింది 2002లో. దాని తర్వాత ఆయన నార్త్ తెలంగాణ ఎస్జెడ్జీలో వచ్చిన తర్వాత మనుగూరులో యాక్టివేట్ చేసిన తర్వాత అతను చేసినటువంటి యాక్టివిటీస్ ఇంప్రెస్ అయ్యే పార్టీ అతనికి నెక్స్ట్ లెవెల్ స్టేటస్ ఇచ్చి ఛత్తీస్గఢ్ పంపించడం జరిగింది. అక్కడ ఆయన 2007 నుంచి డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్న తర్వాత స్టేట్ కమిటీ మెంబర్గా ఎదిగారు. అక్కడ కూడా ఆయన ఈ జన చైతన్యం చేసే భాగంగా జననాట్య మండలి అయితే ఇక్కడ ఉన్నదో అలానే జనాన్ని చైతన్యం చేసే భాగంగా చైతన్య నాట్య మంచ్ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఫౌండర్ దానికి ఉండి యాక్టివిటీ చేశారు. చేసిన తర్వాత వాళ్లకు ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తున్నటువంటి రిహాబిలిటేట్ అయిన వాళ్ళకు వచ్చి జనజీవన స్రవంతి కలిసినటువంటి రిహాబిలిటేట్ చేసిన విధానం చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఇక్కడ వాళ్ళు వచ్చారు. గతంలో వీళ్ళపైన ఎలాంటి కేసెస్ ఉన్నాయి సార్? గతంలో వీళ్ళపైన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కేసెస్ అయితే మనకు ఇప్పుడు ఉన్నాయి. వేరే కేసు అంటే మనం ఆ రాష్ట్రంలో ఉన్న యాక్టివిటీస్ తెలుసుకోవాలి. ఇంకా వేరే స్పెషలైజ్ ఏజెన్సీస్ ఉంటాయి, మా డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడి మేము చెప్తాం. ఇప్పుడు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఇంకా నేను అడగలేదు. ఇప్పటివరకు ఎంతమంది లొంగిపోయారు సార్? ఇప్పుడు ఈ సంవత్సరంలోనే 379 మంది లొంగిపోయారు, అంటే జనజీవన స్రవంతి కలిశారు. దీనివల్ల ఏంటంటే ఈ రాష్ట్రము ఎంత కట్టుదిట్టమైనటువంటి వెల్ఫేర్ ఆస్పెక్ట్లో ఉంది. ఎవరైతే జనజీవన స్రవంతికి వస్తారో వాళ్ళని ఎలా కేర్ తీసుకుని ఆలోచిస్తుందనే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు కాబట్టి 379 మంది ఇప్పటికి ఈ సంవత్సరంలో 1 జనవరి నుంచి ఇప్పటివరకు జనజీవన స్రవంతిలో కలిశారు. ఆపరేషన్ కాగారు తర్వాత మొత్తం టోల్గా జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చే వాళ్ళకు ఎలాంటి సందేశం? ఇప్పుడు వాళ్ళు మావోయిస్ట్ ఉద్యమంలో ఆ రోజు వెళ్ళారు. ఈయన 1996లో దళంలో నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పటికీ పరిస్థితి చాలా మారాయి. ఆ రోజులో మేబీ ఫ్యూడల్ వ్యవస్థ ఉండేది కావచ్చు, రూరల్ పవర్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉండేది కావచ్చు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు బాగా. అప్పుడు ఇంటర్నెట్ ఇంత ఎక్కువగా అవైలబిలిటీ లేకుండేది. సో ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా చదువుకొని సివిల్ సర్వీస్లో టాపర్స్ కూడా ఉంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు కూడా. సో ఇటువంటిది అప్పుడు ఢిల్లీలో వెళ్ళాలి, ఆంగ్ల భాష మీద మంచి పట్టు ఉండాలనేది కాన్సెప్ట్లో ఉండేది. ఇప్పుడు అట్లేదు, ఎవరైనా కానీ సివిల్ సర్వెంట్ అవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మంచిగా చదువుకున్న వాళ్ళు యూఎస్ వెళ్తున్నారు, లేకపోతే యూరోప్లో ఉంటున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, డాక్టర్స్గా ఇంజనీర్గా ఉంటున్నారు. సో ఇప్పుడు చాలా డిఫరెంట్ డైవర్సిఫైడ్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దానివల్ల వాళ్ళు డిఫరెంట్ విధంగా సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్తో ఉద్యమం చేయడం అనేది
ఈరోజు రిలవెంట్ లేదు అనేది అర్థమై వాళ్ళు ముందుకు వస్తున్నారు. సార్ వీళ్ళకు ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రోత్సాహకం కానీ వీళ్ళు ఉపాధి కానీ ఎట్లా ఉంది? వీళ్ళకు ఇప్పుడు రివార్డ్ ఉంది, 20 lakh ఉంది, సంజీవ్ పైన 20 lakh ఉంది, ఈ దీనా పైన కూడా 20 lakhs ఉన్నాయి. ఆ రెండు వాళ్ళకి వస్తాయి. తర్వాత గృహం సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు. అలానే వీళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ మేము ఇక్కడ ఉన్నాయి ఎక్స్టెండ్ చేయగలుగుతాం. మేము కూడా మా దగ్గరకు వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి బెటర్ ఫెసిలిటీస్ మేము ఎందుకంటే ట్రై చేస్తాం. అయితే ఇది ఎవరైతే లొంగిపోయి ఉన్నారో ఇక్కడ జనజీవన స్రవంతిలోకి కలిసినట్టు వారికి మొత్తం టోల్గా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలను కూడా కల్పిస్తామంటూ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.